భారతదేశంలో అధికారం కోల్పోయినా కూడా ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల కోసం అనుక్షణం ఆలోచించే పార్టీగా బీఆర్ఎస్ పార్టీ గుర్తించబడింది. ఇది నేను చెప్పే ముచ్చట కాదు, పార్లమెంట్లో దీని గురించి ప్రస్తావించారు. కాబట్టి భారతదేశంలోనే 29 రాష్ట్రాలు ఉంటే ఆ 29 రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ఏ ఒక్కటి కూడా ఎన్నికలప్పుడు మాత్రమే బయటకు వచ్చి ఓట్ల కోసం కాళ్ళలో పడే పార్టీలు చాలా వరకు ఉన్నాయి. కానీ ప్రజల కోసం అనుక్షణం పాటుపడుతూ ప్రజల కోసం ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ప్రజల కోసం అధికార పక్షాన్ని ఉతికారేస్తూ నిలబడ్డ ఏకైక పార్టీగా బీఆర్ఎస్ పార్టీ పేరు ప్రఖ్యాతగాంచింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని పొందింది కాంగ్రెస్ పార్టీ అయినా, గవర్నమెంట్ కాంగ్రెస్ అయినా, ముఖ్యమంత్రి పదవిలో కాంగ్రెస్ వాళ్ళే ఉన్నా కూడా ఈరోజు కేటీఆర్ కను సైగల్లో కేసీఆర్ కను సైగల్లో రాష్ట్రం నడుస్తూ ఉంది. ఇది నేను చెప్పే ముచ్చట కాదు, పార్లమెంట్లో ప్రస్తావన వచ్చిన ముచ్చట. ఇది కేటీఆర్ గారు కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన గారు వరంగల్లోని రైతు మహాసభని ఏదైతే రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ ప్రకటించి ఆయన దేశాలు బట్టి ఆయన పారిపోయి మరి మనకు కూడా రైతు డిక్లరేషన్ ఇస్తా అని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు మాటను సోయిమర్చి కాలయాపన చేసి విదేశాలు రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే మరి రైతుల పరిస్థితి ఏం కావాలి? ఈరోజు ఆ డిక్లరేషన్లని, గ్యారెంటీలని, మొక్కజొన్న కొనుగోలని, ఈ యొక్క ఒడ్ల కొనుగోలని ఈరోజు ప్రజలు మీకు ఓటేస్తే మీరు కాలయాపన చేసుకుంటూ కేసీఆర్ తప్పు చేసిండు అప్పు చేసిండు తిరుగుతారా అని చెప్పి కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ గారు వరంగల్లో రైతులతోటి 10,000 మంది రైతులతోటి సభ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. చేస్తే దీనికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కారుతా ఉంది. ఒక లెక్కని చెప్పాలంటే పడిపోతుంది, వాళ్ళకి పాయింట్లు దడిచిపోతున్నాయి. అందుకనే అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా వరంగల్ జిల్లాలోని తూర్పు నియోజకవర్గంలో కేటీఆర్ సభ పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుంది, ఎందుకంటే వీళ్ళకి లేదుగా అంత దమ్మాలు ఉంది వీళ్ళకి. ఇప్పుడు అదే తూర్పు నియోజకవర్గంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నాయని రాజేందర్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయనకు పొలాలంటే తెలియదు, ఉద్యమం అంటే తెలియదు, ప్రజల సమస్యలంటే అసలే తెలియదు. ఆయనకు వచ్చింది సవాల్ ఎట్లా తెలుసా? నేను ఆడికి రావాలన్నా బట్టలు కూడా తీసి కొట్టాలన్నా అనుకుని చెప్పి చాలా వరకు ఇట్లా మాట్లాడినంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడా లేకుంటే ఒక రౌడీగా వ్యవహరిస్తున్నాడు అనుకుని చెప్పి అక్కడ చాలా వరకు ప్రజలు మాట్లాడుకున్న ముచ్చట. ఇది మనం కంప్లీట్గా మాట్లాడుకున్న ముచ్చట అయితే కాదు ఇది. అయితే ఆయనేమో ఓ ప్రజాస్వామ్యంలో ప్రజా మనిషిగా అయితే మాట్లాడలే ఎప్పుడు కూడా. అందుకని ఏమంటున్నా, ఆయనకు ఉద్యమం తెలియదు, ప్రజల కష్టాలు తెలియదు, అసలు ఆ సభ ఎందుకు పెడుతున్నారు వీళ్ళకి సోయలేదు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనోళ్ళు అయితే కాదు, తెలంగాణ మంచిని కోరుకునే వాళ్ళు అయితే కాదు, ఎట్టి పరిస్థితుల్లో మంచి కోరుకునే వాళ్ళు అసలే కాదు. అయితే నాని రాజేందర్ రెడ్డి ఈయనకు చక్కగా వరంగల్ నియోజకవర్గంలో ఉన్న ఆ బస్టాండ్లో ఉన్న చెత్త క్లీన్ చేసుకోవడం నీకు రాదు. ఇప్పటిదాకా బస్టాండ్ కంప్లీట్ చేస్తా అని చెప్పి కూలగొట్టిన వాటిని మళ్ళీ తీపించే కార్యక్రమాలు చేయడు. ఇదే వరంగల్లోని ఉన్న నారాల వ్యవస్థ కావచ్చు, భద్రకాళి చెరువు విషయమే కావచ్చు, ఆయన ఇప్పటిదాకా చెత్త చెదారం తీయలేని పరిస్థితి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఏం కూడా చేయలే. అట్లాంటిది ఆయనే రోడ్ల మీద ఉన్న దుమ్మును కూడా క్లీన్ చేయిస్తాడు. ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే, ఏం మాట్లాడుతున్నాడంటే, ఇక ఆయనే ఇక్కడ సభ పెట్టి దండగా అని చెప్తా ఉన్నాడు. సభ రైతుల కోసం పెడుతున్నారు, మీ లెక్క విదేశీయుల యొక్క అందాలు చూడాలని అందాల పోటీలు పెట్టడానికి కాదు. దానికోసం అయితే వాళ్ళు సభ పెడతలేరు. మీ లెక్క సరదా తీర్చుకోవడానికి మెస్సీని పిలిపించి 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఆగం చేయడానికి వాళ్ళు సభను పెడతలేరు. మీలాగానే రౌడీజం చేయడానికి మీరు ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రులుగా సోయిమర్చి రౌడీజం లెక్క ఎవరైతే మాట్లాడతారో, గూండా లెక్క ఎవరు మాట్లాడతారో ఆ లెక్క వాళ్ళు మాట్లాడడానికి ఆడ సభ పెడతలేరు. వాళ్ళు సభ పెడుతుంది దేనికోసమో తెలుసా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది, సోయిలేని సన్నాసి ప్రభుత్వమా, ఒడ్లు కొను, రైతు డిక్లరేషన్ ప్రకటించు, యాడ సోయిమర్చినవు, ఏ సోది లోకంలో ఉన్ననుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ఉతికారేయడానికి రాబోతున్నారు. అందులోనూ నాయని రాజేందర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వరంగల్ రోడ్ల మీద చెత్త క్లీనే చెప్పాడు. అట్లాంటిది ఆయా సభకు సంబంధించిన ఏదైతే ఆ జెండాలు కట్టారో ఆ జెండాల్ని మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి, మున్సిపాలిటీకి సంబంధించిన కార్మికులు తీసుకొచ్చి ఆ జెండాలు పీకిచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదే విజువల్ మీరు చూసుకొచ్చి గుర్తున్నారు, చూడండి. ఏమొస్తుంది ఇలా చేయడం వల్ల, ఏం లాభం మీతోటి? ఈ నాయని రాజేందర్ రెడ్డి గారికి ఇట్లాంటి పనుల్లో ఫస్ట్ ఉంటాడు, కానీ అభివృద్ధి పనులు అయితే ఎక్కడ కూడా ఫస్ట్ ఉండడు. మీరే చూడండి, అవసరం అయింది దేనికోసం తీస్తూ ఉన్నారు?
అంత భయం దేనికి? ఒకటి చూడండి, మొత్తం కటౌట్లు చింపే కార్యక్రమం మొత్తం క్లీన్ చేసేసారు. ఇక అంతా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు? ఏం లాభం? నాయని రాజేందర్ రెడ్డి గారు మీతో ఏమైనా పావలా పని ఉందా? మీతో ఏమైనా పావలా పని అవుతుందా అనేది ఇక్కడ చాలా వరకు డౌట్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు సభలు పెట్టేది రైతుల కోసం పెడతా ఉన్నారు. నీకేం ఇప్పుడు జెండాలు తీసేయాల్సిన అధికారం నీకెక్కడిది? లేదు కదా. నీకంతా ఏదైనా చేయబుద్ధి అయితే ఆ మీటింగ్కి సంబంధించిన నీళ్లు సప్లై చేయి. అంతగా నీకు ప్రజల మీద ఆశ ధ్యాస ఉంటే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆడ విస్తరాకులు ఏవైతే ఉంటే అవి తీయించండి, అవి క్లీన్ చేయండి తర్వాత. అంతేగాని సభ పెడతా ఉన్నారు, వాళ్ళ ఫ్లెక్సీలు చించుదాం, వాళ్ళ జెండాలు పీకుదాం. ఏంది ఇది? మీరు రాజకీయాలు అనరు. నేను సింహాన్ని, నేను బొబ్బిలి పులిని. మొన్న ఏదో దేనికో ఇంటర్వ్యూ ఇచ్చారు ఈయన నాయని రాజేందర్ రెడ్డి గారు. నిజంగా ఆ బలగం టీవీ ఛానల్ వ్యక్తి రోహిత్ కుల్ల రోహిత్ మాట్లాడినట్టుగానే నాయని రాజేందర్ రెడ్డి అంటే పక్కింటోనికి కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కింటోనికి కూడా తెలియదు. అయితే ఈయన ఆ కాంగ్రెస్ వేవ్లో గెలిచిండు. ఈయన ముఖం కూడా ఎవరు చూడలే ఇప్పటికి. స్టిల్ నేను దేనికంటే దానికుంటా. ఆ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో మీరు గల్లీ డివిజన్ తిరగండి. నాయని రాజేందర్ రెడ్డి అంటే ఎవరో తెలుసా అమ్మా? మీకు ఒక్కటి అడగండి చాలు, సరిపోతుంది, వేరే వద్దు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అంటారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, ఎవరైతే ఏందని ఓటేసారు తప్ప ఏది కూడా లేదు. ఇప్పుడు మీరు ఫ్లెక్సీలు చించినంత ఈజీగా ఉండదు బీఆర్ఎస్ పార్టీతోటి. వాళ్ళను ఎంత ఆపినా కూడా 10,000 మందితోటి వాళ్ళు బరాబర్గా సభ పెట్టబోతున్నారు. దమ్ముంటే దాన్ని ఆపి చూసుకోండి. తర్వాత కేటీఆర్ గారు మాట్లాడతారు ఏమని? ఈ రైతు డిక్లరేషన్, అసలు నీకు రైతు డిక్లరేషన్ అంటే తెలుసా? నాయని రాజేందర్ రెడ్డి గారు రైతు డిక్లరేషన్ అంటే ఏందో తెలుసా? దేనికోసం ఇస్తారో తెలుసా? అసలు మీ రాహుల్ గాంధీ ఏం చెప్పిండో నీకు తెలుసా? అసలు మీ మేనిఫెస్టోలో ఎన్ని గ్యారెంటీలు ఉన్నాయో నీకేమైనా తెలుసా? ఏం తెలియదు. దేనికోసం మరి జెండాలు తీస్తున్నారు? దేనికోసం తీస్తున్నారు? అంత ఎందుకండి భయం? మీరేమో పుల్ అంటారు, మీ రేవంత్ రెడ్డి ఏమో నల్లమల పూలు అంటాడు, మీరేమో వరంగల్ పూలు అంటారు. మరి వరంగల్ పూలు ఎందుకు భయపడింది అలా కేటీఆర్ సభను చూసి? నల్ల పూలేమో కేసీఆర్ బయటికి రాగానే ఆ పూలి భయపడుతుంది. ఈ వరంగల్లో కేటీఆర్ సభ పెడుతుండే మాత్రం వరంగల్ పూలి భయపడుతుంది. ఇదేనా వ్యవహారం అని అడుగుతున్నా. నాయని రాజేందర్ రెడ్డి గారు, మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పరిపాలన చేయాలి, ప్రజల మనసును దోచుకోవాలి తప్ప ఏదో రాయలసీమ రాజకీయాలు, నేను నిన్ను నరుకుతా, నువ్వు నరికించుకో, నేను గుడ్డలు కూడా తీస్తా, నువ్వు గుడ్డలు కూడా తీయించుకో. ఏంది ఇది? రాజకీయాలు అనరు. మా తెలంగాణ యాసలో వేరే అంటారు దీన్ని. రాజకీయాలు అయితే అనరు. మీకు రాజకీయం చేయడం అస్సలే వస్తలేదు. ఇది పద్ధతి కాదు. నాయని రాజేందర్ రెడ్డి గారు, ఇది మీరు మార్చుకోవాలి, చాలా వరకు మార్చుకోవాలి. ఒక్క సభను చూసి భయపడ్డేందో నాకు అర్థం కావట్లేదు ఇప్పటిదాకా. ఒక్క సభను చూసి ఘోరం. నేనేమంటున్నా, కేటీఆర్ మొత్తం మాట్లాడిన తర్వాత దానికి తగ్గట్టుగా మీకు తిరిగి కౌంటర్ ఇచ్చే దమ్ముందా? అంత నాలెడ్జ్ ఉందా? అంత సబ్జెక్ట్ ఉందా? అంత ఇంగ్లీష్ వచ్చా? అంత తెలుగు వచ్చా? అంత మీకు హిందీ వచ్చా? ఏం వచ్చండి మీకు? దమ్ముంటే నేను విసురుతా ఉన్న సవాల్ మీరు చేయండి. బాజాప్తగా పకడ్బందీగా మీరు కేటీఆర్ గారు సవాల్ ఇస్తారండి. అయిపోయిన తర్వాత మీరు ఏం మాట్లాడతారో చూద్దాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 2028 సంవత్సరంలో ఏ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ఓడినా ఎవరు గెలవకపోయినా మాత్రం మొదలుగా ఓడిపోయేది వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నాయని రాజేందర్ రెడ్డి గారు. ఎందుకంటే ఓ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది లేదు, ఓ ఫ్రీ కరెంట్ అమలు చేసుడు లేదు, ప్రభుత్వ పథకాలు అందుడే లేదు, రోడ్లను తవ్వించడం తప్ప కట్టుడే లేదు. ఆ రోడ్ల మధ్య ఏదో కోనో కార్పస్ చెట్లు ఉంటాయి, ఆ చెట్లు కూడా నరికిచ్చేసారు. ఇట్లాంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాన్ని వదలడానికి ఎవరు సిద్ధంగా లేరు. మిమ్మల్ని ఉతికి ఆరేయడానికి మాత్రమే కేటీఆర్కి వస్తున్నారు. నువ్వు జెండాలే చించుకుంటావా? మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జెండాలు చించుకుంటారా? మీ అంగిలు చింపుకుంటారా? ఏం చింపుకున్నా కూడా సభ జరగబోతుంది అనేది వాళ్ళు పకడ్బందీగా చెప్తా ఉన్నారు.